విజయవాడ భవానీపురంలో నడి రోడ్డులో యువతిపై కత్తితో పీక కోశాడు ఆ అగంతకుడు. తీవ్ర రక్తస్రావంతో పరిగెత్తుతూ ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్లో పడిపోయింది యువతి. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన యువతిని హాస్పిటల్కి తరలించారు. దుండగుడు ఎవరు, యువతితో సంబంధం ఏంటి అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. రైట్. విజయవాడ భవానీపురంలో నడి రోడ్డులో ఒక యువతిపై కత్తితో పీక కోసి చంపాడు ఒక అఘంతకుడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె ప్రస్తుతం పరిగెత్తుతూ చూస్తున్నాం మనము. ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో పడిపోయింది యువతి. ప్రస్తుతం దానికి సంబంధించి పోలీసులు హాస్పిటల్కి తరలించడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ కూడా మొదలుపెట్టారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, ఏదైనా తెలిసిందా? విచారణలో ఏం చెప్తూ ఉన్నారు పోలీసులు? ప్రస్తుతం యువతి పరిస్థితి ఏ విధంగా ఉంది? మొత్తం మీద చూసుకుంటే మహిళకు సంబంధించి కూడా, లక్ష్మి అనే మహిళకు సంబంధించి కూడా స్థానికంగా ఉన్న కొన్ని వివాదాల కారణంగానే ఈ గొడవ జరిగిందని చెప్పి పోలీసులు ప్రాథమిక సమాచారానికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే ఎందుకు గొడవలు జరిగినాయి, దీని వెనక ఎటువంటి కారణాలు ఉన్నాయి, ఆర్థిక పరమైన కారణాలు ఉన్నాయా, లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీ ఏమైనా ఉన్నాయా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే ఆ మహిళకు సంబంధించి కూడా ఒక వ్యక్తి కత్తితో పొడిచిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సీరియస్ గా ఉన్న ఆ మహిళ పరిగెత్తుతూ కూడా ఆర్టీసీ గ్యారేజ్ వైపు వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచి వెంటనే స్థానికులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆ మహిళ పరిస్థితి కొంత విషమంగా ఉందని చెప్పి కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వివాదానికి గల కారణాలు ఏంటి, ఎందుకు జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి పోలీసులు అయితే విచారణ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మహిళకు సంబంధించి ఇప్పటి వరకు బంధువులు కానీ, లేకపోతే ఎవరు కూడా మహిళ ఆచూకీ కానీ, లేకపోతే ఎందుకు జరిగింది ఏంటి అనే దానికి సంబంధించిన పోలీసుల విచారణకి ఎవరు చెప్పలేదని తెలుస్తా ఉంది. ఆ బంధువులకు సంబంధించి కానీ, సన్నిహితులు కానీ పూర్తి వివరాలు తెలిస్తే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి సమగ్రమైన వివరాలు వెలుగులో వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.